వెల్కమ్ టు CRB9 న్యూస్. అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలంలోని కొత్తపెంట, ములకాలపల్లి, పెదనందిపల్లి, కలిగోట్ల, తారువ, మారేపల్లి తదితర గ్రామాల్లో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ చేపలు చెరువులను సిపిఎం జిల్లా కార్యదర్శి డి వెంకన్న పరిశీలించారు. అనంతరం ఆయన మీడియా ముఖంగా మాట్లాడుతూ దేవరాపల్లి మండలంలోని ఎటువంటి అనుమతులు లేకుండా దాదాపుగా 1500 ఎకరాల్లో అక్రమ చేపల చెరువుల వ్యాపారం జరుగుతుందని, ఈ చేపలు పెంపకం కోరకు చనిపోయిన పశువుల, కోడి, గొర్రెల, మేకల వ్యర్థాలు చేపలకు మేతగా వేస్తున్నారని తెలిపారు. రైవాడ రిజర్వేయరు నీళ్లును చేపలు చెరువులకు తరలిస్తున్నారని, అనుమతులు లేని చేపల చెరువుల పెంపకందారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వెంకన్న డిమాండ్ చేశారు. చచ్చిపోయిన గొర్రెలు, మేకలు అన్నీ ఎన్నయ్యే మొత్తం ఎన్నయ్యే. పల్లి జిల్లా దేవరాపల్లి మండలంలోని దాదాపు 1000 ఎకరాల్లోని అక్రమ చేపల చెరువులంటువంటివి తవ్వకాలంటువంటి చేపట్టి వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. ఈ చేపల చెరువులన్నీ కూడా పూర్తిగా అనాథరైజ్డ్గా ఎటువంటి అనుమతులు లేనటువంటి చెరువులు ఇక్కడ వ్యాపారం అటువంటి జరుగుతూ ఉంది. ఏలూరు, భీమవరం, విజయవాడ, గుడివాడ ప్రాంతాలకు చెందినటువంటి వ్యాపారస్తులు ఇక్కడికి వచ్చి రైతుల దగ్గర భూములు లీజులకు తీసుకొని అడ్డగోలుగా వ్యాపారం అటువంటి చేస్తూ ఉన్నారు. ఈ చేపల పెంపకానికి ప్రధానంగా పశుమాంసం, గొర్రెలు, మేకలు, చికెను, అదేవిధంగా బ్రాండ్ ఎగ్స్ పెద్ద పెద్ద హోటల్లోని వేస్ట్ పదార్థాలని తీసుకొని వచ్చి ఇక్కడ చేపల పెంపకం అటువంటిది జరుగుతూ ఉంది. ఈ చేపల పెంపకం వల్ల ఈ చేపలు కానీ తింటే క్యాన్సర్ లాంటి భయంకరమైనటువంటి జబ్బులు వచ్చి ప్రజలు చచ్చిపోతారు. ఇక్కడ డబ్బులు పరమావధిగా ఇలా
వ్యాపారాలు పరమావధిగా, ఈ లాభాలే పరమావధిగా తీసుకుని ఇక్కడ చేపల పెంపకం అటువంటి జరుగుతూ ఉంది. ఈ చేపల చెరువులు అక్రమంగా అరికట్టాలని చెప్పేసి మేము గతంలో అనేక సార్లు అధికారులు ఫిర్యాదులు చేశాం. ఫిషరింగ్ అధికారులు వాళ్ళకి డబ్బులు మామూలే ప్రధానమైనటువంటి కక్కుర్తిపడి వీళ్ళందరినీ వదిలేయటువంటి జరుగుతూ ఉంది. ఇక్కడ తహసీల్దార్ గారు, ఇక్కడ పోలీసులు వీళ్ళందరూ కూడా అనేక సార్లు ఫిర్యాదులు చేయడం సందర్భాలు ఉన్నాయి. వ్యాన్లు పట్టి ఇచ్చి చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మేము రిటర్న్ కంప్లైంట్లు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఇక్కడ అధికారులు మాత్రం ఎవరూ పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు పిలిచారు, బైండ్ వార్లు చేశారు. వాళ్ళేమో ఇటువంటి పెంపకాలు చెయ్యం, మా తప్పు అయిపోయిందని చెప్పారు. అయినా కానీ వాళ్ళు ఎవరు వాళ్ళ తీరైనటువంటిది పూర్తిగా మారలేదు. ఇప్పుడు చూస్తే ఈరోజు మొత్తం అన్ని చేపల చెరువుల్లోనే వ్యర్థ పదార్థాలు విపరీతంగా ఉన్నాయి. ఈ చేపల చెరువులు అక్రమంగా అరికట్టకపోతే ప్రజల ప్రాణాలటువంటివి లెక్క లేకుండా పోతుందనేటువంటిది మేము చెప్పాం. గతంలో కూడా విజిలెన్స్ అధికారులు పట్టించుకోవాలి, ఏసీబీ అధికారులు పట్టించుకోవాలి. ఆ విధంగా జిల్లా కలెక్టర్ గారే స్వయాన ఈ చేపల చెరువుల మీద విజిట్ చేసి వీటిని అరికట్టాలని చెప్పేసి మేము చెప్పాం. అయినా కానీ ఎటువంటి స్పందన అటువంటిది లేదు. దీనివల్ల తీవ్ర ప్రమాదం అనేది వస్తుంది. 4వది, ఈ చేపల చెరువులకి రైవాడ్ ఇరిగేషన్ నీళ్ళు అటువంటివి పూర్తిగా వాడుతూ ఉన్నారు. ఈ రైవాడ్ ఇరిగేషన్ నీళ్ళు రైతుల పంట పొలాలకే సరిపోవట్లేదు మహాప్రభు అని చెప్పి రైతులు గొడవ చేస్తూ ఉంటే ఇక్కడ చెరువులు పూర్తిగా నింపుకొని చేపల చెరువులు వాడుకుంటుంటే ఇరిగేషన్ అధికారులు కళ్ళు మూసుకొని చూస్తూ ఉన్నారు. దీంతోపాటు ఈ చేపల చెరువుల్లో ఉన్నటువంటి వృధా నీరుని కాలువల ద్వారా పంట పొలాలకి వెళ్ళిపోతూ ఉంది. అక్కడ పంట పొలాల్లో రైతులందరూ అక్కడ ఉడుపులు ఉడుస్తూ ఉన్నారు, నాట్లు వేస్తూ ఉన్నారు. కాళ్ళు ఉరిచిపోయి పుల్లు వచ్చేసి ఆ పశువులు కాలువలు నీళ్లు తాగినా బక్కసిచ్చిపోయి చచ్చిపోయేటువంటి ప్రమాదం ఈరోజు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం, పాలక వర్గాలు కళ్ళు మూసుకోకుండా ఇటువంటి ప్రజల ప్రాణాలని పరిగణలో తీసుకొని ఈ అక్రమ చేపల చెరువుల్ని వెంటనే నిషేధించాలి, ఇట్లా అరికట్టాలి, డిస్మెంటల్ చేయాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా ఈ ప్రభుత్వాన్ని అధికారులు డిమాండ్ చేస్తూ ఉన్నాం.